రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి ఎర్లీగానే ఎండలు స్టార్ట్ అయినట్లయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. చాలా ప్రాంతాల్లో కూడా సాధారణం కంటే 2-3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతుందని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అయితే ఈ ఎండల ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పేసి కూడా వాతావరణ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం, ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, అలాగే జైత్యాల్లో ఎండ తీవ్రతతో పాటు వడగాలుల ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఈ జిల్లాలకు సంబంధించి కూడా అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలో 42-43 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే శనివారానికి సంబంధించి కూడా మరో 7 జిల్లాలు, అంటే ఈ 4 జిల్లాలు ప్లస్ ఇంకో 7 జిల్లాలు, మొత్తం 11 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాలో 42 డిగ్రీల వరకు అయితే ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ఎండాకాలం అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఎండకు ఎక్స్పోజ్ కావద్దు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో మీరు బయటకు వెళ్ళాలనుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కార్లలో కావచ్చు, అలాగే ఈ 2 వీలర్స్ మీద కాకుండా కార్లో వెళ్ళాలని చెప్పేసి కూడా సూచిస్తున్నారు. ఒకవేళ 2 వీలర్ పై వెళ్ళినా కూడా క్యాప్ ధరించడం కావచ్చు, హెల్మెట్ పెట్టుకోవడం కావచ్చు, మంచి అంటే ఒళ్ళు కవర్ అయ్యే విధంగా డ్రెస్సులు ధరించడం కావచ్చు చేయాలని చెప్పేసి కూడా అధికారులు, అంటే వైద్యులు సూచిస్తున్నారు. మరోపక్క మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ కూడా భారీగా పెరుగుతుంది. ఎందుకంటే ఉష్ణోగ్రత పెరగడం వల్ల చాలా మంది కూడా డే టైంతో పాటు నైట్ టైం కూడా చాలా ఎక్కువగా ఏసీలు కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, కూలర్లు కావచ్చు యూజ్ చేస్తున్నారు. అలాగే వ్యవసాయానికి సంబంధించి కూడా ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించి కూడా ఎక్కువ శాతం వ్యవసాయ భూములు ఎక్కువ నీళ్లు ముందుకు తీసుకోవడం వల్ల కూడా ఎక్కువసేపు విద్యుత్, అంటే కరెంటు మోటార్లు నడవడం జరుగుతుంది. ఇటు ఫ్యాక్టరీలకు సంబంధించి కూడా విద్యుత్ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అయితే భారీగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని చెప్పేసి కూడా విద్యుత్ అధికారులు చెప్తున్నారు. మరోపక్క మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కూడా నీటి ఎద్దడి ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా జీహెచ్ఎంసీ అధికారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మనకు హైదరాబాద్కు ఇటు గోదావరి, కృష్ణా, మంజీరా, సింగూరు నుంచి అయితే నీరు వస్తుంది. ముఖ్యంగా నాగార్జున సాగర్ నుంచి మనకు నీరు వస్తుంది. అయితే నాగార్జున సాగర్లో కూడా నీటి మట్టం పడిపోవడం, ప్రెజెంట్ ఇక్కడ హైదరాబాద్లో నీటి వినియోగం కూడా పెరగడం కూడా ఆందోళన కలిగిస్తుంది. సో భవిష్యత్తులో కూడా ఎవరు కూడా హైదరాబాద్ వాసులు నీటిని వేస్ట్ చేయొద్దని, మనకి ఇంకా ఏప్రిల్, మే, జూన్ ఉన్నాయని చెప్పేసి కూడా చాలా పొదుపుగా నీటిని వాడాలని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్, వంట తెలుగు, హైదరాబాద్.